భగవంతుడు మళ్ళీ పరీక్ష పెట్టాడు. వదిలేసిపోయిన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడు. కలిసి ఉందామని, కలకాలం సంతోషంగా ఉందామని కళ్ళబుల్లి మాటలు చెప్పాడు. ఆడిది కదా, నమ్మేసింది. కానీ అది కూడా ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ వేధింపులు, గొడవలు మొదలయ్యాయి. చివరికి భార్యతో పాటు పిల్లల్ని కూడా కొట్టడం మొదలుపెట్టాడు. అది చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి అతని నుంచి దూరంగా వచ్చేయాలని ఆ ఊరిని వదిలి మరో ఊరు వెళ్ళిపోయింది. అక్కడ తన పరిస్థితిని వివరించి ఓ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పిల్లలను కూడా అదే స్కూల్లో చేర్చి చదువు చెప్పిస్తుంది. ఇక అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా పిల్లలకి అనారోగ్యం తిరగబెట్టింది. ఏం చేస్తాం? అన్ని పరీక్షల్ని తట్టుకుంటే అంత బలంగా ఉన్నట్టు కదా. ఆ అమ్మాయి మాత్రం బలహీనపడుతూనే ఉంది.